షర్మిల, మీ నాన్నగారిని పెళ్లి సంబంధం గురించి మాట్లాడుతున్నారే? మంచి నిర్ణయం తీసుకున్నారు సార్. అద్భుతమైన సంబంధం నేనే వెతుకుతాను. నాన్నా, ఏమ్మా? నేను మీతో ఒక విషయం చెప్పాలి. ఏంటమ్మా? ఏం విషయం? అది చెప్పమ్మా. నేను కృష్ణశాస్త్రిని ప్రేమిస్తున్నాను. ఎంత ధైర్యమే నీకు? సులక్షణ, క్షమించండి నాన్న, మిమ్మల్ని బాధ పెట్టాలనే ఉద్దేశం నాకు లేదు. కృష్ణశాస్త్రిని ప్రేమిస్తున్న విషయం ఇంతవరకు అతనికే చెప్పలేదు. అత్తయ్య మీకు చెప్పకుండా గడప దాటి మీ మనసులో ఈ ఇంట్లో స్థానం పోగొట్టుకుంది. అదే పొరపాటు నేను చేసి మీకు దూరం అయిపోలేను. నాకు నా ప్రేమ కన్నా మీ గౌరవమే ముఖ్యం. అంతకన్నా మీరు అందించిన ప్రేమ ముఖ్యం. మీరు కాదంటే అతన్ని మర్చిపోతాను. నాకు మీరందరూ కావాలి. దేవా, వెంటనే కృష్ణశాస్త్రి ఇంటికి వెళ్ళండి. ఇంట్లో కనపడిన వాళ్ళనెలా పరపరా పరపరా నరికాదమ్మా. వద్దా సార్? తమ్ముడు, అన్నయ్య, వాళ్ళ పెద్దవాళ్లతో పెళ్లి విషయం మాట్లాడండి. అది కాదన్నయ్య. ప్రేమించడం తప్పు కాదు, పెద్దవాళ్లకు చెప్పకుండా వెళ్ళిపోవడమే తప్పు. వెళ్ళి మాట్లాడండి. నో, ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. అసలు కృష్ణశాస్త్రి ఎవరు, వాళ్ళ తల్లిదండ్రులు ఎవరో తెలుసుకోవాల్సిన అవసరం లేదా? వాడి కాస్ట్ ఏంటో తెలుసుకోవాల్సిన అవసరం లేదా? అతను బ్రాహ్మణ్ తెలుసు కదా. తెలిసే చెప్తున్నాను. నా కంఠంలో ప్రాణం ఉండగా ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. నా మాట వినండి సార్, మీకు దండం పెడతాను. ఈ సంబంధం క్యాన్సిల్ చేయండి సార్. బంగారాజు, చెప్పింది చెయ్యి, వెళ్ళి మాట్లాడండి. అది కాదు సార్. సార్ 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 మీరైనా చెప్పండి సార్. నీ కృష్ణశాస్త్రి ఇల్లు తెలుసు కదా? తెలుసు. పద. నేను రాను, నేను చెప్పను, నేను చూపించను. అన్నయ్య గారు చెప్పారు కదా, పదా. మీ అన్నయ్య చూపించమంటే చూపించాలా? నోరు మూసుకుని పద. కొడతారేంటి సార్? చెప్పమంటే చెప్తాను కదా. నువ్వు కూడా రా. సంబంధం మాకు సమ్మతమే. కాస్త ఆలోచించి చెప్పండి. నాకు తెలిసి మీ ఆయన ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ ఒప్పుకోడు కాక ఒప్పుకోడు. ఈ ఇంట్లో నాదే ఆఖరి మాట. నేను అన్నాక ఆయన ఊహు అంటే గు పగులు. ఏం బగులుద్ది? గు అంటే గోప్ పగులుతుందని మా అమ్మ ఉద్దేశం. మరే సరే, మేము